దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి రావడమే చాలా దారుణం. కానీ వచ్చింది కాబట్టి మనం సివిక్ సెన్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ట్రాఫిక్‌లో ఇరుక్కొని ఉన్నప్పుడు మీకు వెనకకెళ్ళి అంబులెన్స్ సైరన్ వినిపిస్తే ఏం చేయాలి? పక్కకు తప్పుకోవాలి. వేరే దేశాలల్లో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేటప్పుడు మెయిన్‌గా నేర్పించే విషయం. కానీ మన దేశంలో డ్రైవింగ్ లైసెన్సే మనం ఎట్లా తీసుకుంటామో మనందరికీ తెలుసు. అది వేరే టాపిక్ గానీ, మెయిన్ పాయింట్‌కొస్తే రోజు 24,000 మంది దాకా అంబులెన్స్ లేట్ రావడం వల్ల చచ్చిపోతున్నారు మన దేశంలో. ఇప్పుడు దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ట్రాఫిక్ జామ్స్ అవ్వడం గానీ, లేకుంటే మనకు ట్రాఫిక్ సెన్స్ లేకపోవడం గానీ. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ కావడం అనేది మన చేతిలో లేదు. అది అధికారులు చూసుకోవాలి. కానీ ట్రాఫిక్ సెన్స్ అనేది మన చేతిలోనే ఉంది గదా! మన ఫస్ట్ రెస్పాండర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఒకవేళ అంబులెన్స్‌లో ఎవరైనా క్రిటికల్ పేషెంట్ ఉన్నా, పోలీసులు ఎళ్తున్నారు ఎందుకంటే ఒక క్రైమ్ సీన్స్‌కెళ్తుండొచ్చు. ఫైర్ ఇంజిన్స్ ఎళ్తుండొచ్చు ఎందుకంటే ఎక్కడైనా మంట ఎక్కువై అక్కడ ప్రమాదం ఆపడానికి ఎళ్తుండొచ్చు. సో, సైరన్ వస్తే అది చాలా క్రిటికల్ సిట్యుయేషన్ అని అర్థం. సో, ఎట్లైనా చేసి మనం పక్కకు జరగడానికి ట్రై చేయాలి. ఐ నో మనకి చాలా దగ్గరైన వాళ్ళు ఒకవేళ ఆ సిట్యుయేషన్‌లో ఉంటే తప్ప, మనకి ఆ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ఇంపార్టెన్స్ తెలిసి రాకపోవచ్చు. కానీ మనకి ఎంపతి, సమానుభూతి అనేది ఉంటది గదా! అది వాడి నిజంగానే మనం తెలివి వాడి మన ఫస్ట్ రెస్పాండర్స్‌కి హెల్ప్ జేసి, మన సాటి పౌరులకి మనం వీలైనంత సహాయం జేయడానికి ట్రై చేద్దాం. ఓకే. థాంక్ యూ ఫర్ లిసనింగ్. జై హింద్.